ఇప్పుడు ఈ టీజూడా అనేది తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్. ఆల్ ఓవర్ తెలంగాణ ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయో, దాంట్లో ఉన్న యూజీస్, ఇంటర్న్స్, పీజీస్ వీళ్ళందరూ విల్ బి కమింగ్ అండర్ టీజూడా. ఇప్పుడు మనం ఎందుకు మెయిన్ చేస్తున్నామంటే, ఒకటేమో గ్రీన్ ఛానల్. గ్రీన్ ఛానల్ అంటే ఎవ్రీ మంత్ ఒక స్టిపులేటెడ్ టైమ్ లైక్ 5th to 10th లోపల స్టైఫండ్స్ అనేది రావాలి. ఇది పెద్ద వాళ్ళేదో చేయాల్సింది ఏం అవసరం లేదు. ఎవ్రీ 3 మంత్స్‌కి, 2 మంత్స్‌కి ఇచ్చే స్టైఫండ్ మంత్లీ ఇవ్వండి అంటున్నాం. దే ఆర్ గివింగ్, వి ఆర్ టేకింగ్. ఇది జరుగుతుంది. అది మంత్లీ ఇవ్వండి అంటున్నాం. ఇదే గ్రీన్ ఛానల్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఓజీహెచ్ బిల్డింగ్. ఓజీహెచ్ బిల్డింగ్ కట్టమని చెప్పేది మన కోసం, మా కోసం కాదు, ఎస్పెషల్లీ పేషెంట్స్ కోసం. పేషెంట్ లోడ్ చాలా పెరుగుతుంది. వన్స్ డిజాస్టర్ మేనేజ్ చేయాల్సిన హాస్పిటలే డిజాస్టర్‌లో ఉంటే, ఒకవేళ కొలాప్స్ అయ్యి డిజాస్టర్ అయితే, ఆ హాస్పిటల్ లోడ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ డాక్టర్ గానీ, పేషెంట్ గానీ విల్ బి షిఫ్టెడ్ టు గాంధీ. సో అక్కడ కొత్త హాస్పిటల్ కడితే పేషెంట్ లోడ్ అనేది కూడా మంచిగా ఉండిద్ది. అండ్ అక్కడ ఎంత ఓవర్ క్రౌడింగ్ ఉందంటే, ఒక పేషెంట్ లెగ్ ఫ్రాక్చర్తో వచ్చినప్పుడు ఆ ఫ్రాక్చర్ లంగ్ ఇన్ఫెక్షన్స్తో, వేరే ఇన్ఫెక్షన్స్తో వెళ్తున్నాడు. సో ఇన్ఫెక్షన్స్ అనే రేట్ అనేది పెరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా అవైలబిలిటీ మొత్తం ఉంటే, దెన్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ది ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి కానీ, అక్కడ ఉన్న ప్రజలకి కానీ అందరికీ యూస్ఫుల్ ఉంటుంది. ఇంకోటి కాకతీయ మెడికల్ కాలేజ్ రోడ్స్. కాలేజ్లో సాల్వ్ అవ్వాల్సిన ఇష్యూ అది. అలాంటి ఇష్యూ స్టేట్ వరకు ఎందుకు వచ్చిందంటే, వీ హ్యావ్ గివెన్ సో మెనీ రిప్రజెంటేషన్ టు ది కాలేజ్ ప్రిన్సిపల్. చాలామందికి రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాం. రోడ్స్ బాగోట్లేదు, అవి ఏం బాగోలేదు అని చెప్పి. బట్ స్టిల్ దే ఆర్ ఇంకా సాల్వ్ అవ్వనందు వలన ఈ స్టేట్ దాంట్లో పెట్టాం. యూజువల్లీ అది అక్కడ వరకు, కాలేజ్ వరకు అవ్వాల్సిన ఇష్యూ. ఆ రోడ్స్ వల్ల డాక్టర్స్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. పేషెంట్స్ నార్మల్గా వచ్చే పేషెంట్స్ యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ ట్రీట్ అయ్యి వెళ్తున్న పేషెంట్స్ కాకతీయ మెడికల్ కాలేజ్ రోడ్స్ వల్ల ఉంటున్నారు. ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్ ఉన్నారు. ఈ సీనియర్ రెసిడెంట్స్కి 1,25,000 అని చెప్పి రిక్రూట్ చేసుకుని ఇప్పుడు 92,000 అని చెప్పి ఇస్తున్నారు. బట్ బికాస్ ఆఫ్ దిస్ సమ్మే, బికాస్ ఆఫ్ దిస్ స్ట్రైక్, గవర్నమెంట్ హ్యాస్ టుక్ ద నైస్ స్టెప్. వాళ్ళు 1,25,000 ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు ఇప్పుడు. సో ఇట్ వాజ్ అ గుడ్ న్యూస్ టు హియర్ త్రూ ది గవర్నమెంట్. ఇంకా వచ్చేసి హాస్టల్ ఫెసిలిటీస్ 150 ప్రీవియస్ ఇయర్స్లో 150 సీట్స్ కెపాసిటీతో ఉన్న ఈచ్ కాలేజ్, ఒక్కొక్క కాలేజ్లో 150 సీట్స్ ఉంటాయి. ఆ కాలేజ్కి సంబంధించిన హాస్టల్స్ మాత్రమే ఉన్నాయి. కాలేజ్ మెడికల్ సీట్స్ అనేవి పెరుగుతున్నాయి. బట్ వాట్ అబౌట్ హాస్టల్స్? కాలేజ్ సీట్స్ పెంచుతున్నారు, విట్స్ వెరీ గుడ్. కొత్త డాక్టర్స్ వస్తున్నారు, 6,000 7,000 డాక్టర్స్ వస్తున్నారు పర్ ఇయర్. బట్ వాట్ అబౌట్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా పెంచితేనే అక్కడ ఉంటారు. అదే మన కొత్త మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. కొత్త మెడికల్ కాలేజెస్కి, వాటి హాస్టల్స్కి మినిమమ్ ఆఫ్ 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఆ దూరంలో ఉన్నప్పటికీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. బస్సెస్ 2022లో ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పి బస్సెస్ కోసం కూడా లెటర్స్ పెట్టారు. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఆ ప్రొక్యూర్మెంట్ అనేది ఆగిపోయింది. ఆ బస్సెస్ అనేది పెడితే లైక్ గవర్నమెంట్ కాలేజెస్లో స్టూడెంట్స్ ఏం చేస్తారు, అక్కడ వాళ్ళే మనీ పెట్టుకొని వాళ్ళే వస్తున్నారు. ఇది పేరెంట్స్ని అడిగి మనీ అడిగి రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో ఇవి మెయిన్. గవర్నమెంట్ ఈజ్ యాక్టింగ్ రెస్పాన్స్ ఈజ్ గుడ్, పాజిటివ్గానే ఉంది. సో